ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడెదవు గనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము ఎప్పుడైతే దేవుడిని ఆశ్రయిస్తూ ఉంటే మనము సంతోషపడేటువంటి బిడలుగా ఉంటామండి. ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు మనం దేవుణ్ణి సేవించినా కూడా మనకు కొన్ని శ్రమలు బాధలు అనేవి వస్తాయి. ఇప్పుడు సేవకులు ఎలా అయిపోయినారంటే, మా దగ్గరికి రండి, మా సంఘానికి రండి, మా సంఘంలో ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు, మీకు శ్రమలే ఉండవు, బాధలే ఉండవు, కష్టాలే ఉండవు అని సేవకులు చెప్తున్నారండి. దేవుడు కొన్నిసార్లు పరీక్షలు మనకి అనుమతిస్తూ ఉంటాడు, పరీక్షలు పెడతారండి. అంటే మనల్ని ఇబ్బందిగా ఉంటే ఈ బిడ్డ నాలో నిలుస్తారా లేదని కొన్ని పరీక్షల్లో మనం పాస్ అయ్యేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎప్పుడు ఆనంద ధ్వని ఎప్పుడు చేస్తామంటే, మనకి శ్రమలు ఉన్నా కూడా ఆ శ్రమల కన్నా గొప్ప దేవుడు నాకున్నాడు, శక్తిమంతుడు నాకున్నాడు, బలాఢ్యుడు నాకున్నాడని దానిని బట్టి మనము ఆనందించే బిడ్డలుగా ఉంటాం. మన దేవుడిని బట్టి మనం ఎప్పుడైతే దేవుని నామాన్ని విశ్వసించుకుని అల్ప విశ్వాసంలో ఉంటామో, దేవుని మార్గంలో నడవకొని ఉంటామో, అప్పుడు మనము చిన్న వాటిని చూసినా భయపడతాం, మనం జంకుతాం. ఓయమ్మాది నా మీదకి వస్తుందేమో, నా ప్రాణానికి ప్రమాదం అయిపోతుంది, నా జీవితం అంతమైపోతుంది అని భయపడేటువంటి బిడ్డలుగా ఉంటామండి. మనకి సమస్యలన్నీ మన మీద పడ్డా కూడా మనము దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలుగా ఉండాలి. మనం దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. దేవా, నాకు ఈ సమస్య ఉందయ్యా, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉందయ్యా, యేసయ్యా నేను ఈదలేని పెద్ద సముద్రంలో నేను పడ్డానయ్యా, ఎంత దూరం చూసినా నాకు ఒడ్డు కనబడటం లేదయ్యా, నేను ఈద లేకుండా మునిగిపోయి చనిపోకుండా యేసయ్యా నీ తోడు నాకు దయచేయండి, బలాన్ని దయచేయండి, ఒడ్డుకి ఈ ధర నుంచి ఆ ధరికి వెళ్ళేదని సహాయం చేయండి. మనం దేవునికి ప్రార్థన చేయాలండి. దేవుడు గాయం రేపేది దేవుడే, అనుమతించేది దేవుడే, అదేవిధంగా గాయం కట్టేది దేవుడే, దాంట్లో జయమించేది కూడా దేవుడే. కాబట్టి మనము దేవుని నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఉండాలండి. దేవుడికి తెలియకుండా మన మీదకి మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, మన మీదకి ఏ అధికారం లేదు. దేవుడు తెలియకుండా ఏది రాదు. ఏమంటే మన దేవుని బిడలో మనమే కాదు, అన్యులకి ఏదన్నా జరగాలన్నా కూడా దేవుడి చిత్తం లేనిదే వాళ్ళ ప్రాణాలు పోవడం అయితేనేమి, యాక్సిడెంట్లు అయితేనేమి ఏమీ కాకుండా అంతా దేవుడికి తెలుసు అండి. దేవుని చేతుల్లోనే అంతా ఉంది. ఈ లోకమంతా దేవుడి సృష్టి కాబట్టి ఆయన చూస్తున్నాడు, ఆయనకు అన్ని తెలుసు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు, ఫ్యూచర్ కూడా తెలిసిన దేవుడు మన యేసుక్రీస్తు వారు. అయితే మనము ఈ శ్రమల గుండా వెళ్తే మన జీవితం ఏం నాశనం అయిపోదు, అంతమైపోదు. దేవుడు మనల్ని ఒక మంచి పాత్రగా చేసుకోవాలని దేవుడు కొన్ని సమస్యలు అనుమతిస్తారండి. యోబు గారి జీవితంలో చూసుకున్నప్పుడు ఆయన్ని ఒక మంచి విశ్వాసం ఆయన నిలబెట్టాలని దేవుడికి ఆయన శ్రమలు అనుభవించారండి. ఆయన ఏంది ఈ శ్రమలని వదిలేసి వెళ్ళిపోయి ఉంటే మనకి అసలు ఆయన రోల్ మోడల్గా మనం తీసుకోలేము. ఆయన పుస్తకం అనేది బైబిల్ గ్రంథంలో వచ్చుండేదో లేదో మనకు తెలియదు. ఆయన దేవుళ్ళు నమ్మకంగా నిలబడ్డాడు కాబట్టి విశ్వాసము బాధలు అన్నప్పుడు యోబు గారిని మనం అందరి సేవకులు కూడా యోబు గారికి ఎంత శ్రమలు వచ్చాయి, 7 అంతలుగా ఆయన శ్రమ పొందినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదని గొప్ప సేవకులు కూడా సువార్తని బోధిస్తూ ఉంటారు. మనకి బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారండి. యేసయ్యని నమ్మితే సంతోషమే ఉంటుందా, బాధలు ఉండవంటే యేసయ్యని నమ్మితే బాధలు ఖచ్చితంగా ఉంటాయి, అధికంగా ఉంటాయి. దేనికంటే దేవుడు మనల్ని మంచిగా మార్చాలని, మనల్ని ఆయన బిడ్డలుగా పూర్తిగా తిప్పుకోవాలని, మనము దేవుని ఆత్మని పొందుకోవాలని. పరలోక రాజ్యం ఊరకనే రాదండి. ఈ లోకంలో అన్ని జయిస్తేనే పరలోక రాజ్యం వస్తుంది. ఈ లోకంలో ఒక మంచి ఉద్యోగం రావాలంటే ఈ లోకం చిన్నప్పటి నుంచి చదువుకోవాలి, అదేవిధంగా పరీక్షల్లో పాస్ అవ్వాలి, సీట్ రావాలి,
అప్పుడు అది కూడా చదివిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అన్ని జరిగిన తర్వాత ఈ లోకంలో పరలోక రాజ్యంలో కూడా ఊరకనే రాదని, మనకి శ్రమలు, బాధలు, కష్టాలు అన్ని దేవుడు రుచి చూపిస్తాడు. మనకి ఇవ్వకుండా అయితే వెళ్ళడు, కానీ రుచి చూపిస్తాడు. మనము భయపడి మనం వెళ్ళిపోయేటువంటి బిడవగా ఉండకూడదండి. కొంతమంది సేవలోకి వస్తారు, ఆ శ్రమలు, బాధలు, కష్టాలు వాళ్ళకి తగిలినప్పుడు, వాళ్ళకి సెగ తగిలినప్పుడు వెళ్ళిపోతారు. విశ్వాసులు కూడా అన్యులు మారుతారు. మారిన తర్వాత దేవుళ్ళలోకి కొంతమంది అయితే నేను చనిపోయిన దేవుళ్ళు అని అంటారు. కొంతమంది ఈ దేవుడి గారికి ఇంతకుముందు మేము కొలిచిన దేవుడు మాకు శ్రమలు రాలేదని మళ్ళా వెనక్కి వెళ్ళిపోయేటువంటి మనుషులు చాలా మంది ఉన్నారండి. దేవుడు పరీక్ష పెడతారు. ఏదన్నా మనకు ఒకటి రావాలని అంటే ఈ లోకంలో ఖచ్చితంగా మనకి శ్రమ అనేది ఉంటుంది. కష్టం ఏమంటే అధికారం, ఆ పొందుకునే అధికారం మనకు ఉందా లేదా అని దేవుడు పరీక్షించి మనల్ని పరిశోధించి మనకి మనం అనుకున్న కాడికి మంచిదే ఇస్తాడు. కాబట్టి దేవునిలో ఎన్ని శ్రమలు, బాధలు, కష్టాలు కలిగినా మనం సంతోషించి దేవుని మార్గంలో మనం నడుచున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, ఈ లోకంలో మాకు బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, మాకు వేదనలు కలిగినా కూడా మమ్మల్ని కాపాడుతున్న దేవా, మమ్మల్ని రక్షిస్తున్న దేవా, మా శ్రమలన్నింటిలో నుంచి, మా బాధలన్నింటిలో నుంచి గట్టెక్కిస్తున్న దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. ప్రతి ఒక్క బిడ్డ మీ మార్గంలోకి తిరిగేదానికి సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. యేసయ్య, యవనస్తురాలు ప్రతి ఒక్కరయ్యా యేసయ్య వాళ్ళు పాపంలోకి కుడి ఎడమకి తిరగకుండా మీ మార్గంలోకి నడిచే మంచి మనసును దయచేయండి అయ్యా. యేసయ్య, తొట్టిలేది యేసయ్య సాతాను తొట్టిలలా చేస్తుంది. ఈ లోకంలో శరీరాశ, నేత్రాశ జీవడం చూపించి మార్గం తప్పి తిరిగి అదేవిధంగా వాళ్ళు శ్రమల పాలైపోతున్నారు, వ్యసనానికి లోనవుతున్నారు. యేసయ్య, అదేవిధంగా ప్రాణాలు కూడా వెళ్ళిపోతున్నాయి. సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. యేసయ్య, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు తెలియకుండా ఈ లోకంలో ఏది జరగదయ్యా. అంతా మీ చిత్తానుసారంగానే జరుగుద్దయ్యా. అంతా మేలు కోరికే జరుగుద్దయ్యా. అంతా పరిశుద్ధంగా వేసి అంతా మీ చిత్తానుసారంగా, అంతా మీ మహిమ నిమిత్తమే జరుగుద్దయ్యా. అయితే ఈ లోకంలో మాకు చాలా బాధ, కొన్ని విషయాలు చూసుకున్నప్పుడు యాక్సిడెంట్లు అవన్నీ జరుగుతున్నప్పుడు మేము బాధపడుతున్నాం. అయితేనయ్యా యేసయ్య, మీలోకి మీ బిడ్డలు లేక మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నారు, ఎంత దుఃఖ పెడుతున్నారు, సహాయం చేయండి అయ్యా. ఏ యాక్సిడెంట్, ఏ గండాలు, కీడు జరగకుండా యేసయ్య, ఏ దేశంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ ఊర్లో అయినా యాక్సిడెంట్ జరగకుండా ప్రతి ఒక్క బిడ్డ క్షేమమైన ప్రయాణం దయచేయండి. యేసయ్య, ఇబ్బంది అయిన పరిస్థితులు తీసివేయమని అడుగుచున్నానయ్యా. ప్రతి ఒక్క యేసయ్య బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్య, వాళ్ళకి దీర్ఘాయుష్ను దయచేయండి అయ్యా. మొట్టమొదటిగా వాళ్ళు మిమ్మల్ని తెలుసుకునే మంచి మనసును దయచేయండి అయ్యా. రోజుకి అనేక ఆత్మలయ్యా, ఎన్నో ఆత్మల నరకంలోకి వెళ్ళిపోతున్నాయ్యా. యేసయ్య, మీకు అన్ని తెలుసు కాబట్టి సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. ఏ ఆత్మ నశించి పోకూడదని మీరు ఆశపడుతున్నారయ్యా. యేసయ్య, ఈ లోకంలో పాపం ఎక్కువైపోయింది. మీ బిడ్డని శ్రమ యేసయ్య ఎక్కువ పెడుతున్నారు, చంపేస్తున్నారు. యేసయ్య, ఈ లోకంలోనయ్యా సహాయం చేయమని అడుగుతున్న క్రైస్తవులకి యేసయ్య, మిమ్మల్ని వెంబడించేటువంటి బిడ్డని యేసయ్య ఎంతో శత్రువులుగా చూస్తున్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డ సర్వసత్యం తెలుసుకున్న ఆత్మనేత్రాలు తెరవమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయండి అయ్యా. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. యవ్వన వయసులో కాడి మోట నరునికి మేలది మోపిన వాడు యెహోవా అని సెలవిస్తుంది. ఈ లోకంలో ఎన్ని బాధలున్నా మీ పాదాలు వదలకుండా గట్టిగా పట్టుకుంటే మీరు ఆఖరి నిమిషంలో ఆలస్యమైన అద్భుతం చేసే దేవా, కీడుని కూడా మేలుగా మారుస్తున్న దేవా, మీకు సమస్తము తెలుసు కాబట్టి అయ్యా, మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చమని ప్రాధేయపడుతున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.